భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ఈ 3 దినాల ఉపవాస కూడి కొరకాయ 3 భాగాలు మనం చదువుకుంటా వస్తా ఉన్నాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం అందరము కలిపి చదువుకుంటాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం, పాత నిబంధనల నుండి పేజీ నెంబర్ 537, 34వ వచనం అందరం కలిపి చదువుకుంటాం. బిగ్గరగా స్పష్టంగా గళమెత్తి చదవాలని కోరుతా ఉన్నాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశము వినువారు ధన్యులు. మరో భావం చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి 4 వచనాలను చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి 4 వచనాలను అందరము కలిపి చదువుకుంటాం. క్రొత్త నిబంధనల నుండి పేజీ నెంబర్ 121. క్రొత్త నిబంధనల నుండి పేజీ నెంబర్ 121 అందరం కలిపి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవులని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇట్ల నుండి కొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురుండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీస్ దేశస్థులను ఒప్పించుచు నుండెను. మరో భావం చదువుకుంటాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 17 వచనాల వరకు చదువుకుంటాం. ఎఫెసీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుంటాం. క్రొత్త నిబంధన నుండి పేజీ నెంబర్ 177 అందరము కలిపి చదువుకుంటాం. 176లో ప్రారంభమవుతుంది. 176 క్రొత్త నిబంధన నుండి పేజీ నెంబర్ 176 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కుని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును దాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. చదువుబడిన ఈ లేఖన భాగాలను దేవుడు మన కొరకై దీవెనకరంగా చేయనుగాక.
ఈ యొక్క సామెతల గ్రంథం 8వ అధ్యాయం అంతా చదివితే దానిలో మనకు చాలా ప్రాముఖ్యమైన మాటలు మనకు కనబడతాయి. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో భాగంగా 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని. మొదటి దినాన ఆ మాట మనం చూస్తూ వచ్చాము, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని. రెండో దినాన మనం జ్ఞాపకం చేసుకుంటే నా ద్వారబంధముల యొద్ద కాచుకొని అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళాము. అక్కడ అకుల ప్రిస్కిల్లాలు కనబడతారు. వారి యొక్క జీవితంలో వారు ఏమి కలిగి ఉన్నారో, ఏం చేసినారో అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే వారు మరి మాదిరి కలిగిన వారుగా, వారు సమర్పణ కలిగిన వారుగా, వారు ఆతిథ్యము కలిగిన వారుగా, వారు ప్రాణాలను కూడా సైతము త్యజించిన వారుగా ఉన్నారు. అదే సాక్ష్యాన్ని ఎవరిచ్చారు? అపోస్తలుడైన పౌలు ఇచ్చాడు. ఆ మాట చదువుతారా? జ్ఞాపకం చేసుకుంటే మనము ఆ యొక్క మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలో ఎక్కడ మనం చదవండి. ఆ మాట ఎన్నో చదవండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. కాబట్టి వారు అనేది జ్ఞాపకం చేసుకుంటే కుటుంబము, సంఘం అనే దానికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క విధానము కలిగిన వారుగా ఉంటారో, కుటుంబంలో ఐక్యత కలిగి పని కలిగిన వారుగా ఉంటారో, అందుకని మొదటి దినము అసలైన పని అని ఏమని చూసాము? ప్రార్థన లేకుండా ఏది కూడా మనం విజయవంతంగా ముందుకు వెళ్ళలేము. ప్రార్థనతో సాధించలేంది అంటూ ఏది కూడా లేదు. ప్రార్థనతో అన్నిటినీ సాధించవచ్చు. ప్రార్థనే జయము, ప్రార్థనే అన్నిటినీ సమకూర్చేది, ప్రార్థనే ఇచ్చేది, ప్రార్థనే మనల్ని ఉన్నతంగా చేసేది, ప్రార్థనే ఆరోగ్యవంతులుగా ఉంచేది, ప్రార్థనే భయాన్ని నుండి తొలగించేది, ప్రార్థనే మనల్ని సంతోషపరిచేదని చూస్తూ వచ్చాము. ఆ ప్రార్థన కలిగిన వారుగా ఉండి, అందుకన్నమాట అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో వారు ఏం కలిగి ఉన్నారు అనేది మనం చూస్తే గనక చదవండి. అన్నమాట దివ్య చదువుమా, లేకపోతే ఆ అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 2వ వచనం చదవండి. యూదులందరూ ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వచ్చిన వారు రెండోది వృత్తికి డేరాలు కుట్టువారు. తర్వాత చదువుమా. పౌలు అదే వృత్తి వాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయిచుండిరి. కాబట్టి వారు క్రొత్తగా వచ్చిన వారు, వారు డేరాలు కుట్టువారు, వారు కలిసి పని చేసేవారు. కాబట్టి కలిసి పని చేసినటువంటి దాంట్లో ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో తృప్తి ఉంటుంది. అందుకని జ్ఞాపకం చేసుకునండి, ఇద్దరు కలిసి భోజనం చేయడం వలన ఎంతో తృప్తిగా ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి భోజనం చేస్తే ఎట్లుంటది చెప్పండి? భార్యాభర్తలు ఇద్దరు కలిసి భోజనం చేస్తే ఎట్లా ఉంటది? ఆ తృప్తి, అది పచ్చడి తిన్నా, లేకపోతే నీళ్ళన్నం తిన్నా, లేకపోతే ఇంకోటి తిన్నప్పటికీ కూడా ఎంతో తృప్తిగా ఉంటది. వారు కలిసి ప్రార్థన చేసి, వారు కలిసి పని చేసి, వారు కలిసి ముందుకు వెళ్ళినప్పుడు. అందుకనే చాలాసార్లు ఇద్దరు అనేటప్పుడు ఈ యొక్క వివాహం గురించి ఎక్కువగా చెప్తారు. అందుకని ఏం చేస్తారు? వాక్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి, టాక్ టుగెదర్, ఇద్దరు కలిసి మాట్లాడుకుని, దాని తర్వాత షేర్ టుగెదర్, ఇద్దరు సంభాషించుకుని. ఎంత ప్రాముఖ్యమైన మాట కుటుంబంలో. ఇవి లేకనే వారి జీవితంలో ఏముంది? నిరాశ, నిస్పృహ, లోటు, కొరత ఉంది. అందుకనే వారు కలిసి ఇప్పుడు ప్రే టుగెదర్ అంటే కలిసి ప్రార్థన చేస్తే ఎట్లుంటది? ఎలాంటి సమస్య అయినా పోయేదిగా ఉంటుంది. కొంచెం జరగమా, నువ్వు చదువుతావుగా, మనకు నాకు కనపడితే బాగుంటుంది అని. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే వారు కలిసి అనేటటువంటి మాటలోనికి జ్ఞాపకం చేసుకుంటే
టుగెదర్. టుగెదర్ అనేటటువంటి మాటలో ఎంతో మనకు శ్రేష్టమైనటువంటి ఆ యొక్క అనుభవం మనం చూడొచ్చు. వారు కలిసి కలిసి ప్రార్థన చేసినటువంటి అనుభవం. అందుకని కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వారిని ఏం చేస్తాడంట? నేను ఒక మాట మనం చూస్తూ వచ్చాం, జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలో ఏంటంట, దేవుడు తన వారిని ఎరుగును అనే మాట ఎక్కడ చూసిన మాట? 2వ తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం చదవండి అన్నమాట. అమ్మ చదవండి పెద్దగా, లేకపోతే 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన వారిని ఎరుగును. చదవమ్మా. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును. చాలు, ప్రభు తన వారిని ఎరుగును. ఆయనలో ఉంటే, ఆయనలో భయభక్తులు కలిగి ఉంటే, ఆయనలో నడుచుకుంటా ఉంటే, ఆయనలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయనలో పని చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఎరుగుతాడు. ఆయన ఎరిగినప్పుడు నీకు నాకు లోటు అంటూ ఏం లేదు. అందుకనే ఆయన ఎరిగినాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, హన్నాని తన గర్భాన్ని తెరిచినాడు. అందుకనే హన్నా ఉంది, దాని తర్వాత ఎక్కడ అన్నా కూడా ఉంది. ఎక్కడంట? 84 సంవత్సరాల వృద్ధురాలు ఎక్కడుందన్నమాట? ఎక్కడుంది? లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే గనుక జ్ఞాపకం చేసుకుంటే అన్నా అనే ప్రవక్తి ఉంది. ఆమె 84 సంవత్సరాల వృద్ధురాలు. దేవాలయం ఏం చేస్తుందంట? కనిపెట్టుకునేటటువంటి అనుభవం. అందుకని ముందు కనిపెట్టుకుని, దాని తర్వాత కాచుకుని ఆయన ఉపదేశాన్ని వింటే చాలు, నీ నా జీవితం ధన్యమే. అందుకని అక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే 34వ వచనం, అనుదినము కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆయన ఉపదేశం వింటే చాలు. అందుకని ఆయన ఉపదేశం వింటే ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన ఉపదేశం వింటే ఏం చేస్తాడు? ఆయన నీకు నాకు బోధిస్తాడు, నడవలసిన మార్గాన్ని చూపిస్తాడు. ఎక్కడుందన్నమాట? నేను నీకు ఉపదేశం చేసేదను, నీకు నేను బోధించేదను. గోడవైపు చూస్తే కనపడుద్ది. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం చదవండి అన్నమాట. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉపదేశము చేసేదను, నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎన్నో పర్యాయాలు ఆయన ఉపదేశం వింటే చాలు, నీకు ఉపదేశం చేస్తాడు, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు. అంత మాత్రం కాకుండా 3 విషయాలు మనం చూడొచ్చు. చదువమ్మా సునీత, చదువు. మొట్టమొదటి నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి. ఎందుకంటే ఏం కావాలా? ఆయన యొక్క మాట వింటే మొట్టమొదటి ఆయన నీకు ఉపదేశం చేస్తాడు, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు, నీ మీద దృష్టి ఉంచుతాడు. ఇంకా నీకేం కావాలా? అందుకని ఆయన మాట వినువారు ధన్యులు. ఆ మాట ఉంది. ఉపదేశమును 34వ వచనంలో నీ ఉపదేశం వినువారు. ఆ ఉపదేశం వింటే ఆయన ఉపదేశం చేస్తాడు, నీకు ఉపదేశము చేశాడు. ఆ ఉపదేశము చేసేదనే అనుభవంలో మనం కొనసాగితే అక్కుల ప్రిస్కిల్లాలు అంటే ఇక్కడ నేను దేవుడు నా గమనానికి ఎందుకు తీసుకొచ్చాడంటే, ఇలాగ వీరులాగా ఉన్నామంటే ఈ కుటుంబానికి కానీ ఈ సంఘానికి కానీ ఇక ఏ మాత్రం కూడా కొరత, లోటు, భయము, కలవరం ఉండటానికి ఏ మాత్రం కూడా వీల్లేదు. ఎందుకని 2 చేశారు. నేనంటాను వారు కలిసి ఏం చేశారు? ప్రార్థన చేశారు. నేనంటాను అక్కడ రాయబడలేదు కానీ కలిసి వారు ఏం చేశారు? కుటుంబ ప్రార్థన చేసి ఉంటారు, కలిసి వాక్యాన్ని ఏం చేసి ఉంటారు? చదివి ఉంటారు, సంభాషించి ఉంటారు. దాని తర్వాత కలిసి ఏం చేశారంట? పని చేశారు. ఇది నాలో కలిసి పని చేయకపోవడం వలన ఆ పని అంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. కలిసి పని చేసేవారు లేకుండా వేరువేరుగా పనులు చేసేవారుగా ఉన్నారు కదా. అందుకనే పేరుకి హెబ్రోను హెర్మోన్ అంటున్నారు కానీ వేరువేరుగా పనిచేసేవారుగా, వేరువేరు గ్రూపులుగా, వేరువేరు కులాలుగా, మతాలుగా గ్రూపులు కట్టి వేరువేరుగా పనిచేసే ఉన్నారు. వారి పనిలోకి వారు ఒకవేళ సువార్త పెడితే సువార్తకే మనము ఏం చేయదు? ఏం చెప్పుకుంటున్నారు? వెళ్ళవద్దు.
ఎందుకంటే వారెవరు వాళ్ళు మనవాళ్ళు కాదని చెప్పుకుంటున్నారు. పిల్లరా, ప్రార్థనలో కూడా డిఫరెంట్ ఉందంట. దాని తర్వాత సువార్తలో కూడా డిఫరెంట్ ఉందంట. దాని తర్వాత పనిలో కూడా డిఫరెంట్ ఉంది. కారణం ఏంటంటే 3 విషయాలు అడ్డు వచ్చేస్తున్నాయి. ఎందుకు ఇంత పట్టు? ఎందుకు ఈ సంఘానికి ఇంత పట్టు చెప్పండి అంటే అడ్డు వస్తుంది 3. సిక్యూ అంట నేనైతే. 1 క్యాస్ట్ అడ్డు వచ్చేస్తుంది. 2వది క్యాష్ అడ్డు వచ్చేస్తుంది. 3వది క్యాడర్ అడ్డు వచ్చేస్తుంది. నా స్థితి నేను గొప్ప, నేను ముందు. ప్రభు కొరకు నేను ఏం చేశాను, నన్ను బట్టి ప్రభుకి ఏమి మహిమ ఉందని చెప్పుకునేవారు నీవు నేను అలా ఉండడంలే. వాస్తవానికి అయితే అన్ని చచ్చిన వారముగా ఉండాలని పేరుకు వాక్యంగా చెప్పడమే కదా తప్ప దేంట్లో మనము ఏం చేయట్లా చావడంలే. డబ్బుకు చావడంలే, కులానికి చావడంలే, దాని తర్వాత అధికారానికి చావడంలే, లోకానికి ఆశలకు చావడంలే, అన్నీ ఉంటా ఉన్నాయి. అందుకని ఈ మాట నాకు చాలా ఇష్టం. పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు. 2వ మాట దాని తర్వాత ఎట్టున్నామంట, మనము చచ్చిన వారంగానే ఉన్నాము. అందుకని జీవించున్నామని పేరుంది కానీ ఎక్కడుందన్నమాట జీవించున్నామని పేరుంది కానీ అక్కడ ఒక మాట ఉంది, ఎంతో శ్రేష్టమైన మాట, మృతులమే అనే మాట ఎక్కడుందో చదవండి. మాట ఎన్నో పర్యాలు మన జీవితంలో ఆయన ఉపదేశం వింటే ఆయన ఉపదేశం చేస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. నీ క్రియలు నేను ఎరుగుదును. చదవమ్మా ఆయన ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించున్నామని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. మన జీవితంలో ఎక్కువ భాగం జీవించున్నామని పేరుంది. పేరుకి ఆరాధన, పేరుకి ప్రార్థన, పేరుకి బైబిల్ స్టడీ, పేరుకి ఏముంది విజ్ఞాపన అన్నీ ఉన్నాయి. కానీ అనేకమైన సందర్భాలు ఎట్టున్నాను ఆయన చచ్చని స్థితే, బ్రతికిన స్థితి లేదు. అందుకనే చచ్చిన వాడిని ఎక్కడ పెడితే అక్కడ, ఎక్కడ పడేస్తే అక్కడ అట్లాగే పడి ఉంటాడు. ఇంకా అదే స్థలంలో ఉంటాడు. మనం ఆ స్థితిలో నుండి లేపడిన వారంగా ఉన్నాం. అందుకనే మనం ఏం చేయాలంట, పైనున్న వాటిని వెతకాలి కానీ మనకున్న కింద స్థితి పోలేదు. ఎన్నో ప్రయాలు మన జీవితంలో అకుల ప్రిస్కిల్లాలు జ్ఞాపకం చేసుకుంటే చదవండి ఆ మాట కూడా మనం దేవుని కొరకై ముందుకు వెళ్లే వారంగా, దేవుని కొరకై జీవించే వారంగా, దేవుని కొరకై మాదిరికరంగా ఉండే వారంగా, దేవుని కొరకై కలిసి ప్రార్థన చేసే వారంగా, దాని తర్వాత కలిసి పని చేసే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు తన వారిని ఎరుగుతాడు అనేటటువంటి మాటను చూసి నిన్న కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ప్రార్థనలోకి వెళ్ళబోయే ముందు ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం ఒక మాట చదవండి. దివ్య త్వరగా నువ్వు కూడా చదవాలా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం పెద్దగా. ఆజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందవలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే రక్షణ పొందిన వారు ఏం చేయాలంట? తిమోతి గారు చెప్పాడు, నువ్వు ఒకవేళ మార్పు లేకపోతే 2 సార్లు నువ్వేం చేయొచ్చు? మారు మనసు పొందవచ్చు. మార్పు లేకపోతే ఒకసారి చాలా మంది ఏమనుకుంటారంటే, మారు మనసు పొందానని చెప్పాను కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, మళ్ళా నేను మారలేదంటే లోకంలో ఎట్టాలు ఎత్తుకున్నది అనుకుంటారంట. అందుకని ఆ పాపం చేత, ఆ శాపం చేత, ఆ యొక్క లోకము చేత చచ్చిన స్థితిలో ఉంటారంట. అందుకని వారి ముఖాల్లో ఎప్పుడు చూసినట్టుండదంట, సంతోషం ఉండదంట. ఒకవేళ మారు మనసు పొందిన మార్పు లేకపోతే నువ్వు 10 సార్లు ఏం చేయొచ్చంట? మారు మనసు పొందొచ్చంట.
మారు మనసు అంటే ఏంటంటే, అందుకనే నేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఆ మాట ఏంటది? పాతవి గతించాను. ఎక్కడుంది ఈ మాట? ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు చెప్తారు ఈ మాట? రమేష్ బ్రదర్, ఎక్కడుంది ఈ మాట? నిన్న స్పష్టంగా చెప్పే మాట. పాతవి గతించాను, సమస్తమును క్రొత్తవాయను. 2 కొరింథీ 5:17 చదువు మన దివ్య చదువు. 2 కొరింథీ 5:17 మనం చూస్తే గనక పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. కాబట్టి మారిన మన జీవితంలో సమస్తము క్రొత్తవిగా అయినట్లుగా ఉండాలి. ఆ క్రొత్త విధానములో మనము నిజముగా ఎక్కువగా పనిచేసేది ఏంటి అంటే ప్రార్థనే. రెండవదిగా ఎక్కువగా చేయవలసింది ఏంటి అంటే కలిసి ఏంటది? సువార్తే. ఆ సువార్త చేసినప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నడిపిస్తాడు. దాని కొరకే మనం ఏం చేయాలని చూస్తూ వచ్చాం. దాని కొరకే మన జీవితంలో, అందుకని యెషయా గ్రంథం 41 9-10 మనం చూస్తూ వచ్చాం. 5 అంతల అనుభవం గుండా ఆయన నడిపిస్తాడు. నీకు ఏది కూడా తక్కువ కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. రాత్రి బైబిల్ స్టడీలో కూడా ఆ మాట నీకు ఏది తక్కువ కాదని మనం చూస్తూ వచ్చాం. ఎక్కడుందన్నమాట? నీకేది తక్కువ కాదు. ఎక్కడుంది దివ్య మాట? నీకేది తక్కువ కాదన్న సంగతే బాగా గుర్తు పెట్టుకుంటాం. కానీ ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఎడలా. ద్వితీయోపదేశకాండం 2:7 ఆ మాట మనం చూస్తాం. అయితే యెషయా గ్రంథం 41 9-10 చూస్తే 5 అంతల అనుభవాలు అనేది నిన్నటి దినాన దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నీకేమి? అందుకని నీతి నా దక్షిణాస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. అందుకనే మొన్నటి దిన మాట చూస్తే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను అనే మాట చూస్తూ వచ్చాం. కాబట్టి ఆయన చేరదీస్తాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. అయితే ఎలా చేయాలా ప్రార్థన? ఎలా చేయాలి ప్రార్థన? ఎలా చేయాలి? కలిసి చేయాలా. దాని తర్వాత కలిసి పని చేయాలా. వారి జీవితంలో, ప్రిస్కిల్ల జీవితంలో దేవుడు నా గమనాన్ని తెచ్చింది ఏంటంటే కలిసి పని చేశారు. ఇది నాలో కలిసి పని చేయటం అంటే పెద్ద పని ఏంటి? కలిసి పని చేయటువంటి పెద్ద పని ఏంటి దివ్య? ప్రార్థనే. కలిసి ఇద్దరు కలిసి ఎంతో పెద్ద పని చేయొచ్చు. ఏంటది? ప్రార్థనే. భార్య భర్తలు ఏం చేయొచ్చు? ప్రార్థనే. సంఘం అంతా కలిసి ఏం చేయొచ్చు? ప్రార్థనే. కానీ భార్య భర్తలు కలిసి ఉంటున్నారు పేరుకు మాత్రం, కానీ వారి హృదయాలు మాత్రం ఎటు ఉంటున్నాయి? దూరంగా ఉంటున్నాయి. కలిసి ఉంటున్నాయా? చెప్పగలవా ధైర్యంగా అని అనుభవం? అందుకని కుటుంబంలో అన్న ఏముంది? కుటుంబంగా ఉన్నాం కానీ, పిల్లలుగా ఉన్నాం కానీ ఏం లేదు, సంతోషం లేదన్నా, కలవరం ఉందన్నా, ముందుకు వెళ్ళలేకపోతున్నామన్నా, సిల్లు సంచులు వేసినట్ల అనుభవం అయిపోతుందన్నా, ఎంత సంపాదించిన దాని వల్ల ఏం లేదు, సంతోషం లేదన్నా. కారణం ఏంటంటే కుటుంబం ఏం చేయలేకపోతున్నాం, ప్రభులో గడపలేకపోతున్నాం. అందుకొరకై లోటు, అందుకొరకై కలవరం, అందుకని ఈ మాట కూడా మళ్ళా మనం చదవాలి ప్రేరేపణ కొరకై. యెషయా గ్రంథం 41 అదే వచ్చినాం. యెషయా గ్రంథం 41 10 త్వరగా. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేయవాడు నేనే, నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటూ. 2వ దినాన కలిసి మనం పనిచేస్తే, కలిసి ప్రార్థన చేస్తే ఏం చేస్తారంట? అందుకని ఒక మాట రాత్రి బైబిల్ స్టడీలో కూడా ఆ మాట నన్ను ఎంతో ప్రేరేపించింది. ఏ మాట? మొట్టమొదటి మాట, నిన్ను నన్ను విడిచిపెట్టాడు, నీ యావత్ బాధలో ఆయన ఉంటాడు. ఎక్కడుందన్నమాట? నీ యావత్ బాధలో. యెషయా గ్రంథం 63:9 ఆ మాట చదువమ్మా దివ్య, చదువు నువ్వే పెద్దగా. యెషయా గ్రంథం 63 చదవడానికి కూడా, అందుకని పెద్ద బైబిల్ ఉందేమో మీటింగ్ తెచ్చుకోవడానికి, చిన్న బైబిల్ ఉందేమో బ్యాగ్ లో పెట్టుకోవడానికి. అది సంగతి, 2 తెచ్చుకోవాలా. ఏమో చదువు 63:9 పెద్దగా చదువు. వారి యావత్ బాధలో
బోధనొందిన చక్కగా చదువు. భయపడబాక, లేకపోతే ఏదో దిగులు పడబాక, లేకపోతే సస్పెక్ట్ ఉండబాక, స్పష్టంగా చదువు, పెద్ద చదువు. వారి యావత్ బాధలో బాధనొందెను, ఆయన సన్నిధి సన్నిధి దూత వారిని రక్షించింది. ఈరోజు బైబిల్ చదివేవా? కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా. ఈరోజు క్యాలెండర్ వాక్యం చదివారు నాయన? చదివారా? ఏంటది? 85:8 కీర్తనలు. అక్కడి నుండి ఇక్కడ కనపడుద్దా ఏంటి? కనపడాల్సిన పని లేదు. ఏం చెప్పండి అది ఇప్పుడు తీసి చూస్తారా? అది సంగతి. అంటే ఒక వచనం మాత్రం అడుగుతారని గుర్తు పెట్టుకుంటున్నారు కానీ వాక్యం లేకపోతే ప్రయోజనంలే. ఏంటది? నేను చెవిని పెట్టేదను. దేవుడే యెహోవా సెలవిచ్చిన మాట నేను చెవిని పెట్టేదను. చెవిని పెట్టకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు. అందుకని మన జీవితంలో ఆయన మాటను మనం చెవిని పెట్టే వారంగా మనం ఉండాలి. కారణం ఏంటంటే ఆయన ఉపదేశము వినువారు ధన్యులు. ఆయన ఉపదేశించినప్పుడు, ఆయన మాట సెలవిచ్చిన మాట చెవిని పెట్టకపోతే, ఉపదేశం వినకపోతే, ఆయన కట్టడలను విధులను గైకొనకపోతే, ఆయన ఆజ్ఞలను పాటించకపోతే మనం ఎంత గొప్పవారమైనా, ఎంతటి వారమైనా ఎక్కడున్న స్థితిలో అక్కడే ఉండిపోతాం. కలవర పడిపోతాం, భయపడిపోతాం, నష్టంలో ఉంటాం, కష్టంలో ఉంటాం, ఇరుకులో ఉంటాం, ఇబ్బందులు ఉంటాం. వీటన్నిటిని తాడుకొని ముందుకు రావాలంటే ఏం చేయాలా? ఆయన యొక్క సెలవిచ్చిన మాటలు ఏం చేయాలా? వినేవారంగా ఉండాలా. ఈ యొక్క అనుభవంలోనికి మనం రాగలిగినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే 2వ దినాన దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. 5 అంతుల అనుభవంతో నేను నిన్ను నడిపిస్తాను కదా, నీకేం తక్కువ లేకుండా నేను చేస్తాను కదా, నువ్వెందుకు కలవరపడతావు? అయితే కలిసి ప్రార్థన చేయి. ఎక్కువగా చేయాల్సిందండి, సమయం దొరికినప్పుడు చేయాల్సింది ఏంటి? కలిసి ప్రార్థన చేయటమే. సమయం దొరికినప్పుడల్లా చేయాల్సింది ఏంటి? కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవడమే. అంటే కలిసి కొంత సహవాసం చేయడమే ప్రభుతో. పిల్లలు వెళ్ళిపోతారు చక్కగా. ఒకవేళ మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారనుకోండి, అందుకని ఒక కుటుంబం నాకు తెలుసు కావాలని సెలవు పెట్టుకుంటారు. ఆదివారం మనకు సమయం దొరకదు, దేవుని ఇంట్లో పని చేయాలా. సోమవారం నుండి దాని తర్వాత శుక్రవారం వరకు వారు పని చేస్తారంట. శుక్రవారం డబుల్ డ్యూటీ చేస్తారంట, ఓటీ, 2 భార్య భర్తలు. ఎందుకంటే శనివారము పిల్లల స్కూల్కి పంపించేసి ఆ దినమంతా ఎక్కువ భాగం 6 గంటలు ఖచ్చితంగా పెట్టుకుని ఏం చేస్తారంట? గడుపుతారంట. ఎప్పుడైతే అది ప్రారంభించారో వారి జీవితంలో ప్రతి నెల 60,000 రూపాయల్ని చూసారంట. దాని తర్వాత 6గురికి వారి జీవితంలో వస్త్రాలు కొనిచ్చేవారంట. దాని తర్వాత 6 విద్యార్థులకి ఏం చేసేవారంట? సహాయం చేసేవారంట. అప్పుడు వరకు ఎంత సంపాదించినా, దాని తర్వాత దరిదాపుగా వారికి కోట్లు ఉంది ఆస్తి, కానీ వారి జీవితంలో నెమ్మది లేదు. ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వచ్చారో, నేను ధైర్యం చెప్తున్న మాట, సునీత నాకు ఫోన్ చేసింది, అన్న ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఏం చేయాలా? అన్నిటి కొరకై ఆరాటపడొద్దమ్మా. అయితే మీరేం చేయాలా? ప్రభులో కొంత స్పెండ్ చేయండి, ప్రభులో గడపండి. ఆ గడిపితే ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు, ఆ సమృద్ధి వేరు, ఆ యొక్క ఆశీర్వాదం వేరు. అది రుచించామంటే దాన్ని వదిలిపెట్టలే. కొన్నిసార్లు మేము కూడా కుటుంబ ప్రార్థన చేయలేకపోతే, కొన్నిసార్లు ఆలస్యంగా చేస్తే, కొన్నిసార్లు మేము కూడా చెప్తున్నాం దేవుని సన్నిధిలో యథార్థంగా కుటుంబ ప్రార్థన చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. అది నాన్న కుటుంబంలో కలవరం, పిల్లలకి ఏదో అయిపోవడం, లేకపోతే ఏదో కలవరమైన మాటలు, నిందలు రావడం. కారణం ఏంటంటే చివరికి సాయంత్రాన్ని గుర్తిస్తే ఏంటంటే ఇది నాన్న మనం కుటుంబ ప్రార్థన చేయలేదు. సేవకులైనా, నాయకులైన, పెద్దలైన, పరిచారకులైన, విశ్వాసులైనా దేవుని వాక్యం అంటే, దేవుని మాట అంటే అంతా ఒకటే, అందరూ ఒకటే. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అందుకని గత రాత్రి ఎక్కడుందైనా మాట? యోహాను సువార్త 3:16 వచ్చిన బతికిచ్చారు మొత్తానికి. నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇది ఎక్కడుంది? ఎంతో
కీర్తన గ్రంథం 31 అధ్యాయం 19. 19 వచ్చిన. ఓ చాలా సంతోషం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సిద్ధపరిచేది వేరుగా ఉంటుంది. మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కుల ప్రిస్కిల్లర్ వలె వారితో పాటు ఏం చేశాడంట, పౌలు కూడా డేరాలు కుట్టేటటువంటి వృత్తిలో ఉన్నాడు కనుక పౌలు ఏం చేశాడంట, వారు ఏం చేశారంట, చేర్చుకున్నారు. అంటే వీరిలో ఏముంది, కలిసి ప్రార్థన చేసే లక్షణం ఉంది, కలిసి పనిచేసే లక్షణం ఉంది. దాని తర్వాత వారిద్దరు ఏం చేశారంట, కాదు, ఇప్పుడు చేర్చుకునే లక్షణం ఉంది. ఎవరు చేర్చుకున్నారు? ఎవరైతే క్లిష్టమైన కష్టమైన పరిస్థితిలో ఉన్నారు అందరూ పౌలు మీద ఏం చేశారంట, గురిపెట్టి ఉంచారంట. దాని తర్వాత ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే అనుభూలో ఉన్నారంట. పండిట్ ఫ్రాన్సిస్ గారు చెప్తుంటే అన్ని కోణాల నుండి క్రొత్త నిబంధనలో ఎక్కువగా గురిపెట్టింది ఎవరి మీద అంటే, శ్రమ ఎక్కువ విధానంలో ఉంది ఎవరు అంటే అపోస్తలుడైన పౌలే. సౌలుగా ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా సుఖభోగాలను అనుభవించాడు. సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా ఉన్నప్పుడు ప్రభు కొరకై ఏం చేశాడు, అందుకని ప్రభు కొరకై తనకు కలిగిందంతా ఏం చేశాడు, వేయపరుచుకున్నాడా? మీ డిక్షనరీ చెప్పకండి. ఏం చేశాడు, కలిగిందంతా ఏం చేశాడు, నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడేమో సౌఖ్యం, పౌలుగా ఉన్నప్పుడు శ్రమ. ప్రభులోకి రాకముందు నువ్వెంతో నీ ఇష్టానుసారంగా జీవించేవేమో, కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభు కొరకై శ్రమ పడేటటువంటి విధానం, ప్రభుని చూపించే విధానం, ప్రభు కొరకై వారు ఏం చేశారంట. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో వారు ఏం చేశారంట, పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? నా కొరకై వారి ప్రాణములు కూడా ఏం చేశారు, చదవండి అన్నమాట. వారు నా ప్రాణము కొరకు ఇచ్చుటకైనను తెగించిరి. ఇప్పుడు మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా? ఏం చెప్పొచ్చు మనం? ఇప్పుడు హెర్మోన్ గురించి సేవకుడుగా నేనేం సాక్ష్యం చెప్పగలను? వారు ఎన్ని పనులున్నా ఆరాధనను విడవకుండా వచ్చిన వారు వీరండి అని చెప్పగలనా? ఎవరి గురించి అయినా అన్ని సందర్భాల్లో ప్రారంభించిన దగ్గర నుండి ఎవరి గురించి చెప్పగలనంటే వీళ్ళనంత వరకు 1 2 3 వీళ్ళు అనమాట. ఎవరు? యంగర్స్, అసలైన యవనస్తులు వీళ్ళు అనమాట అన్నట్టుగా ఉన్నారు. భాస్కరుడు ఆయన వాస్తవానికి ఆయన్ని ఉత్తేజంగా ఆయన కొరకు అంటమే తప్ప నిజంగా ఆయన వయస్సును బట్టి మనందరం ఎంతో మాదిరిగా, ఇంకొక మాటలు ఆయన చూసి సిగ్గుపడవలసిన వారంగా ఉన్నాం. పెద్దవారు, మరి క్యాన్సర్ పేషెంట్ అయినా ఎప్పుడు చూసి నేను రాలేనయ్యనే పదం చాలా తక్కువ, ఏదో పరిస్థితి ఉంటే తప్ప. అది కూడా చెప్పి, సేవకులకి చెప్పి తెలియజేసి ఉన్న సందర్భాలు ఉన్నాయని నేను అంటా తప్ప తెలియజేయకుండా ఎప్పుడు కూడా ఆగిపోయారని నేను చెప్పలేను. ఆ సాక్ష్యం వాళ్ళకు ఉంది కదా. అంటే ఉంది అంటే అర్థం ఏంటి చెప్పండి? సాక్ష్యం ఉంది అంటే అర్థం ఏంటి? వారిలో అది ఉంది అది చెప్పాలి. కాబట్టి హెర్మోన్లో ఈ సాక్ష్యాన్ని మనం చెప్పాలి. అది మనం కలిగిన వారం ఉన్నాం. వారు ఎన్నున్నా సంఘానికి వస్తారు, ఆరాధిస్తారు. వారు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభుని విడిచిపెట్టేవారు కాదు. వారు మాదిరి కలిగిన వారుగా ఉంటారు, వారు ప్రేమగా ఉంటారు. వారు అందుకని అక్కుల ప్రిస్కిల్ల కుటుంబాన్ని ఏమని చెప్తారు? ప్రపంచమంతా లోకమంతా ఏం చెప్తారు? మాదిరి కలిగిన కుటుంబము. వారు దంపతులు. దివ్యాన్ని ఎందుకు తీసుకొచ్చాడు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఎట్టుండాలా, వెళ్ళైనా మీరు ఎట్టుండాలో మాదిరి కలిగిన దంపతులుగా ఉండాలా. వారు ప్రార్థిస్తారు ఎన్ని శ్రమలు వచ్చినా. వారు ఏం చేస్తారు? దేవుని సేవలో ఎక్కువగా మందిరాన్ని విడిచిపెట్టేవారు కారు అని సాక్ష్యం పొందేవారుగా ఉన్నారు. అలాగా పొందిన వారుగా ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని నడిపిస్తాడు. చూడండి ఒక మాట. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి అనుభవంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? చూడండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మాటలోనికి మనం వచ్చినప్పుడు చూడండి ఎన్నో పర్యాయాలు మన జీవితంలో ఆ మాటలోనికి వచ్చినప్పుడు చూడండి ఆ మాట ఖచ్చితంగా చదువుకోవాలి. చూడండి ఆ మాట యోహాను సువార్త
యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అందుకని ఆదియందు వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆ ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తము ఆయన మూలముగా కలిగిన చదవమా కలిగి ఉన్నది ఏదియు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండా అంటే ఎన్ని ఉన్నాయో ఆయనలో మనం ఉన్న మన జీవితంలో వారు ప్రార్థన చేసేవారు, వారు పని చేసేవారు, వారు ఏదైనా ప్రభు కొరకే మాదిరికరంగా ఉన్నవారు అని అకుల ప్రిస్కిలను బట్టి వారు చేర్చుకునేవారు. అంత మాత్రంగా వారు ఏం చేశారంట అకుల ప్రిస్కిలాలు ఏం చేశారంట? ఆతిథ్యం ఇచ్చినారు. అక్కడ ఉందా అంటే ఒక మాటలో చేర్చుకున్నారు అంటే అందుకని ఆతిథ్యం ఇవ్వడానికి అసలు మారు పేరుగా మిగిలిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఆతిథ్యము చేయుట మరొకడి అనే మాట ఉండి ఆతిథ్యం చేసింది ఒక ఆమె. ఎవరు ఆమె? లుదియా ఆతిథ్యము చేసింది. హాస్పిటాలిటీ అంటే చేర్చుకున్న వాటిలో. అందుకని ఏదో గొప్ప చెప్పడం కాదు అన్న ఆశ చిన్నప్పటి నుండి. ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా ఏదైనా తిని తాగకుండా వెళ్ళటానికి ఎంత మాత్రం కూడా నేను ఇష్టపడను. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆతిథ్యము చేయడం అనేది నాకు చాలా ఇష్టం. దాని తర్వాత సేవ చేయడం అనేది మరీ ఇష్టం. ఎక్కడంటే ఎవరైతే దీనమైన పరిస్థితులు ఉన్నారో, ఎవరైతే వెళ్ళలేకపోతున్నారు, ఎవరైతే ముట్టుకోలేకపోతున్నారు, ఎవరైతే చేయలేకపోతున్నారో ఆ సేవ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. అలాంటి సేవ చేయడాన్ని బట్టి ఇది నాకు కొంచెమైనా ఇట్లా ఉండగలిగిన సంగతి నేను చెప్పగలుగుతాను. అందుకనే వారి జీవితంలో చేర్చుకున్న స్థితిలో ఖచ్చితంగా వారిలో ఈ యొక్క అనుభవం ఉండాలా. ఆ మాట కూడా రాయబడిందా? వారు ఆతిథ్యం చేసిన వారని రాయబడి ఉందా అకుల ప్రిస్కిల గురించి? కానీ ఖచ్చితంగా వారు ఆతిథ్యం చేసి ఉంటారు. దాని తర్వాత పౌలుని ఆదరించి ఉంటారు. పౌలుని అని నిజంగా ఏమాత్రం కూడా వారు అందుకని వారితో కలిసి కాపురం ఉన్నాడనే మాట రాయబడింది కదా మనం చదివినటువంటి భాగం. అంటే వారితో ఉన్నారు అంటే వారిలో లక్షణాలు ఉండబట్టే. ఎవరైనా మనతో కలిసి ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మనము చూసేదాన్ని బట్టి చేసేదాన్ని బట్టి వారు కలిసి ఉంటారు, లేకపోతే వారు ఉండలేరు. అపోస్తలుడైన పౌలు కూడా వారితో పాటు ఉన్నారంటే వారు చేర్చుకుని ఏం చేసి ఉంటారు? ఆతిథ్యం ఇచ్చి ఆదరించి ఉంటారు. అందుకని ఒక మాట చదువు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 14 నుండి 15-16 వచనాలు చదవండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 14-15-16 వచనాలు చదవండి త్వరగా. అమ్మా చదువా. వారితో కూడా ఉన్న సహోదరులకు వందనములు. చదవండి. వారితో కూడా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వారితో కూడా పరిశుద్ధులందరికీ, సహోదరులకు పరిశుద్ధులందరికీ వందనములు. చదవండి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు వందనములు చేయుడి. చదవండి. చెప్పుచున్నవి సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను.
వారిలో నుండి తొలగిపోడి. కాబట్టి భిన్నమైన బోధకు త్రిప్పే వారి విషయంలో ఏమి ఉండాలంట? మనం జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ఆయన బోధ వినకుండా తప్పించే వారి యొక్క విషయంలో ఏం చేయాలంట? మనం జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండాలి. అందుకనే ఆయన బోధ వినువారు ధన్యులు. ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ వినువారు ధన్యులు. చదవమ్మ, తర్వాత చదవండి. తొలగిపోడి అటివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. చదువు. వారి ఇంపైన మాటల వలన ఇచ్చుకుల వలన నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించునని. ఎవరి గురించి? నిజంగా విధేయత కలిగినటువంటి విధానంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సంఘములో చేర్చబడిన మన జీవితంలో, దేవుని బిడ్డలంగా చేయబడిన మన జీవితంలో ఎలా ఉండాలంట? ఈ యొక్క అనుభవాలు కలిగిన వారంగా మనం ఉండాలి. హక్కుల ప్రిస్కిల్లల వలె మాదిరి కలిగిన వారముగా, హక్కుల ప్రిస్కిల్లల వలె కలిసి ప్రార్థన చేసేవారముగా, హక్కుల ప్రిస్కిల్లల వలె సేవ చేసేవారంగా, కలిసి పనిచేసేవారముగా మనం ఉండాలా. అంత మాత్రం కాకుండా ఇదంతా చదువుకుని 24వ వచనం వరకు చదవమ్మా. ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించున్నాను. ఆ మేలు విషయమై జ్ఞానులను ఏంటంట? మేలు విషయమై ఎట్టుండాలంట? జ్ఞానులను. కీడు విషయమై ఎట్టుండాలంట? నిష్కపటులుగా రాసి పెట్టుకో. నేను నా జీవితంలో ఎంతో అవసరం. ఏదో ప్రార్థన చేయడం కాదు, ఏదో కలిసి సువార్త లేతే దేవుని మందిరానికి రావడం పోవడం కాదు. కానీ ఏం చేయాలంట? మేలు విషయంలో జ్ఞానంగా ఉండాలి. కానీ మనం ఏ విషయంలో జ్ఞానం ఉంటాం? ఏ విషయంలో జ్ఞానం ఉంటాం చెప్పండి? ఏనాయనా, మేలు విషయంలో జ్ఞానం ఉంటామా? కీడు విషయంలో జ్ఞానం ఉంటామా? అంటే కీడు విషయంలో జ్ఞానం అంటే లోకంలో కలిసిపోయేదాని కొరకు చాలా జ్ఞానం ఉంటాం. అప్పు ఎంత ప్లానింగో, ఎంత ఎత్తులో. ఎప్పుడైనా మేలు విషయం అంటే ఏంటి? అన్నిటికంటే మేలు. ఎవరైతే దేవుని మాటలు వినకుండా ఉన్నారో లేకపోతే తెలియకుండా ఉన్నారో వాళ్ళకి వెళ్ళి తెలియజేయడమే మేలు విషయం. అంటే జ్ఞానం కంటే స్వార్థ విషయంలో జ్ఞానం ఉండాలి. ఎప్పుడైనా నాయన మన ఇద్దరం కలిసి ఒక చోటుకి వెళ్ళి కొంచెం స్వార్థ చేసి వద్దామనే ప్రేరేపణ ఉంది, వెళ్దాం పదని ఎప్పుడన్నా అన్నారా? ఇక కొంచెం మనం 6 గంటలకే లేదా 5 గంటలకు వస్తాను నేను. ఏది ఫైల్ తీసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలా? ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే చెకప్. ఈ మాట అడుగుంటారా? ఎప్పుడైనా సువార్తకి వెళ్దామని ఉంటారా? అట్లా నాతో ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. మనం సువార్తకి వెళ్దాము, పత్రికలు పంచుదాము, కొంచెం ప్రార్థన చేతురు కానీ మా దగ్గర రండి, మా ఇంట్లో గడుపుదురు కానీ రండి, కొంచెం ప్రార్థనలు గడుపుదాం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి. ఉన్నారు ఇక్కడ ఈ కొంచెం దాంట్లో ఎవరైనా ఉన్నారా? అన్న మా కొరకు ప్రార్థన చేయండి అని ఉంటారు. ఈ సమస్య ఉందని దాని సమస్య నుండి బయటికి రావడానికి ప్రార్థన చేయమని ఉంటారు. లేదా ఈ సమస్య తీసివేయబడానికి ప్రార్థన చేయమని ఉంటారు. కానీ ఇది మనం చేయాలని అడిగిన వారుగా ఉంటారు. ఎవరైనా ఉన్నారా? ఏనాయనా ఇట్లాంటివప్పుడు గట్టిగా చెప్పరు. అన్నా కదా రెండోసారి అంటే కాదు. లేరు కానీ మీ మట్టుకున్నారా? లేదా? లేదు కాదు, మీ మట్టుకున్నారా అంటున్నా. లేను. ఎన్నో పర్యాలట్ల మన జీవితంలో లేను. నేను కూడా లేను, కానీ ప్రభు కొరకే. అందుకనే అపోస్తలుడైన పౌలు నాకు ఏదైతే కలిగి ఉందో అది నేను నష్టముగా పెంటగా ఎంచుకుంటున్నానని చెప్పే సందర్భం ఎక్కడుందన్నమాట? నష్టముగా పెంటగా ఎంచుకున్నాను ప్రభు కొరకే. ప్రభు కొరకు శ్రమలు అనుభవించేటటువంటి అనుభవం. అందుకని ఈ మాట తీసుకొచ్చాడు బయటికి. ఏమాట? బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. రెండో మాట నాకు బాగా ఇష్టం. ఏమాట?
నాకు కలిగిన ప్రతిదీ ఏంటి నష్టముగా పెంటగా ఎంచుకుంటున్నా అన్నాడు. మూడోది ఎక్కడమ్మా ఆ మాట చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి అమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఉన్నవో క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను, నిమిత్తమై ఆ నష్టముగా ఎంచుకుంటున్నాను. ఎరుగు నిమిత్తము నష్టపరుచుకుని అబ్బా ఏదో ఎట్లా సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటగా. అబ్బా నాయన ఎప్పుడు రావాలి? ఎప్పటికి? సమస్తమును ఆయన ఉంటే చాలు అనుకున్న విధానంలో సమస్తాన్ని ఏం చేశాడంట? నష్టపరుచుకున్నాడు, వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. రాసి పెట్టుకో. 3వ అధ్యాయం 7వ వచనం, దాని తర్వాత 3వ అధ్యాయం 11వ వచనం రాసి పెట్టుకో. అందుకని అపోస్తలుడు పౌలు చేర్చుకున్నారు. అయితే మనం ప్రభు కొరకే కొంత శ్రమ పడవలసి వస్తే, శ్రమ పడే విషయంలో, అందరి కొరకే ప్రార్థన చేసే విషయంలో, అందుకనే ఎందుకు ఈ 3 దినాల ఉపవాస కూడికలో వీరినంత వరకు ఉపవాసం ఉండటం అన్నది చాలా కష్టమైపోయింది కదా రమేష్ బ్రదర్. అలవాటు లేదు కదా ఇది నా ఉపవాసం ఉంటే. ఈరోజు రమేష్ బ్రదర్ విషయంలో కొంచెం జాలి అనిపించింది. ఈరోజు పాలు లేవు, టీ ఇవ్వలేదు అని అంటే ఒక మాట అన్న కొంచెం టీ ఇప్పిస్తారా అంటే, అక్కడ ఏంటంటే ఈరోజు టిఫిన్ చేయలేదు, కొంచెం నీరసం వచ్చింది ఆయనకి, చెప్పలేక కొంచెం టీ ఇప్పిస్తారా అని అంటే, కొంచెము మనం ఏంటి ఉపవాసం ఉంటే ఉండలేనటువంటి పరిస్థితి. కానీ ఆయన 2 కొరింథీ 11వ అధ్యాయంలో ప్రభు కొరకాయ ఎన్ని శ్రమలు పడుతూ వచ్చినాడో ఒక మాట చదువుకుని మనం ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. చూడండి, జ్ఞాపకం చేసుకుంటే, అందుకనే మన డ్యూటీని మర్చిపోకూడదు, మన ఆపర్చునిటీని మర్చిపోకూడదు. అప్పుడే మనం ఎట్టుంటాం? డ్యూటీగా చేస్తే దాన్ని ఆపర్చునిటీగా ఎంచుకుంటే మనం ఎట్టుంటామంట? దేవుని సన్నిధిలో వేళ ఎట్టుంటాం? బ్యూటీగా ఉంటాం. డ్యూటీగా సరిగ్గా చేస్తే దాన్ని ఆపర్చునిటీగా ఎంచుకుంటే ఎట్టుంటాం? మనం బ్యూటీగానే ఉంటాం. లేకపోతే ఒట్టు బ్యూటీ కొరకు ప్రయాస పెడితే నీ ఆపర్చునిటీని ఏం చేస్తావు? కోల్పోతావు. డ్యూటీని సరిగ్గా చేయలేవు. అంటే కుటుంబాన్ని అసలైన డ్యూటీ ఏంటంటే ఏంటి? నీకు నీవు క్లియర్ అవటం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఐఎమ్ ఏబుల్, నాలో ఏమాత్రం బలహీనత లేదని చెప్పగలవు. రెండోది, కుటుంబాన్ని నడిపించగలవు. మూడోది, ఏం చేస్తావు? సంఘానికి నడిచి రాగలవు. అంటే ఒక మాటలో డ్యూటీ అంటే ఏంటంటే నీకున్నటువంటి పని. ఆ పని ఏంటి? ఆ డ్యూటీ ఏంటంటే ప్రార్థనే. ఆ ప్రార్థనకు తగినట్టుగా దేవుని వాక్యాన్ని సారముగా జీవించడం, ఆయన కట్టడలను ఆజ్ఞలను నడుచుకోవడమే, ఆపర్చునిటీని తీసుకోవడమే. అప్పుడు దేవుడిచ్చే ఆపర్చునిటీ అనేది నీకు కనబడుతుంది, దేవుడిస్తాడు. అందుకనే ఆశీర్వాదం అనేది కోరుకుంటాం, కానీ ఆశీర్వాదానికి రాకుండా అడ్డేంటో మనం గుర్తించాం చాలాసార్లు. అందుకని ఆశీర్వాద పద్యాయం ఎక్కడుంది? దివ్య బైబిల్లో ఆశీర్వాద పద్యాయం ఎక్కడుంది? సునీత ఎక్కడుంది? ఈరోజు బైబిల్ చదివామా? రైట్. ఆశీర్వాద పద్యాయం ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంది. 28వ అధ్యాయం అక్కడ చదివితే అదంతా ఆశీర్వాదం కనబడుతుంది. కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఆజ్ఞలను అనుసరించిన ఆ మాట చదవండి అన్నమాట. నిజంగా చాలా సార్లు దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి రావాలంటే అది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలా. కలిగి ఉండకపోతే మనం పొందలేము. కనుక వారు వందనము చెప్పే విషయంలో, ముద్దు పెట్టుకునే విషయంలో, వారు నిజమైనటువంటి ఆ యొక్క తప్పు బోధ వల్ల కాకుండా విధేయత కలిగి ఉండే విషయంలో ఎంతో క్లియర్ గా కనబడే వారుగా ఉండాలి. దేవుని పిల్లల విశ్వాసులు అకుల ప్రిస్కిల్లల వలె దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ వారు 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 అనేది 3 పర్యాయములు మనం చదువుకున్న భాగంలో ఉంది. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చదివితే కనుక వారు అనేది 3 పర్యాయాలు ఉంది. వారు ప్రార్థన చేసేవారు, వారు కలిసి పనిచేసేవారు,
వారు చేర్చుకునేవారు, వారు ఆదరించేవారు. కాబట్టి మన జీవితంలో వారు వందనములు చెప్పేవారు. అంటే మన జీవితంలో విశ్వాసులుగా మనం అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు నా చదవమా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2 చదవండి. మాట శ్రద్ధగా విని ఆజ్ఞాపించున ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా ఆ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తి వచ్చును. చాలు, వచ్చి నీకు ప్రాప్తించును. అక్కడ ప్రాప్తించాలంటే, హెచ్చించాలంటే, దీవెన రావాలంటే ఏమలా శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించాలి. కాబట్టి మన జీవితంలో విశ్వాసులంగా ప్రార్థన చేసేవారంగా మనలో మాదిరి కనబడాలంటే అకుల ప్రిస్కిల్లాల వలె ఉండి ముందుకు మనం సాగిపోయేవారంగా ఉండాలి. అందుకని వారి జీవితంలో ఏముందంట? వారి జీవితం ఏముందంట? త్యాగపూరితమైన ప్రేమ ఉంది, పవిత్రత ఉంది, దాని తర్వాత పవిత్రతతో కూడినటువంటి ప్రేమ ఉంది, సంతోషపరిచే ప్రేమ ఉంది, ఆతిథ్యం ఇచ్చే ప్రేమ ఉంది, తృప్తిపరిచేటటువంటి ప్రేమ ఉంది. ఇప్పుడు వారు అకుల ప్రిస్కిల్లాలలో అంటే వారి యొక్క ఇద్దరు అనేటప్పుడు కుటుంబంగా భార్యాభర్తలుగా కనబడుతున్నారు. వారిలో ఏముండాలి? మొట్టమొదట ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే, అందుకని వారు అనేది సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ సంఘం అంతా ప్రభు మీద ప్రేమ కలిగి ఉంటే ఆయన మనల్ని నిన్ను నన్ను నడిపించేవాడిగా ఉంటాడు, జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉంటాడు, ఏమి తక్కువ లేకుండా చేసేవాడిగా ఉంటాడు. అందుకనే కలిసి ప్రార్థన చేసేది, కలిసి సువార్త చేసేది, కలిసి వందనము చేసేది, కలిసి ఏం చేస్తారంట? ఆయన బోధ వినేది తప్పిపోకుండా చూసుకుని అలాంటి వారి విషయంలో ఏం చేయాలంట? మెలకువగలిగి జాగ్రత్త కలిగి ఉండాలని మనం చూస్తూ వచ్చాము. అక్కడ మనం చదువుతూ వచ్చాము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 16 ఆ మేలు విషయంలో జ్ఞానులను కోరుచున్నాను. ఆ తర్వాత కూడా ఇంకో మాట ఉందా? సమాధానకర్తయగు దేవుడు సాతానును అబ్బా సమాధానకర్తమైన దేవుడు సాతానును నీ కాళ్ళ క్రింద చితగా ద్రొక్కును. ఎలాంటి విధానంలో ఉన్న సాతాను ఏం చేస్తాడంట? సమాధానకర్త అయిన దేవుడు సాతాను కాళ్ళ క్రింద ఏం చేస్తాడంట? చితగర దొక్కుతాడు. నీ కాళ్ళ క్రింద రాయబడదు కదా, నీ కాళ్ళ క్రింద, నీ నా కాళ్ళ క్రింద ఉంచుతాడు. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో సాతానుడు మన దగ్గరికి రాలేడు. కలిసి ఉంటామో ఎప్పుడైతే, అందుకనే అసలు ఇద్దరు చెదిరిపోవడానికి కలిగిన కారణం ఏంటి? ఈ మాట కూడా చెప్తున్నాను. భార్యాభర్తలు ఇద్దరు చెదిరిపోవడానికి కారణం ఏంటి? చెదిరిపోవడానికి కారణం ఏంటి? ప్రేమ సంగతి పక్కన పెడితే మూడో వ్యక్తి వారి మధ్యలోకి రావడం. మూడో వ్యక్తి అంటే ఎవరు వస్తారు? ఎక్కువగా మూడో వ్యక్తి ఎవరు వస్తారు చెప్పండి? ఇటువైపు చూస్తేనేమో అత్త, అటువైపు చూస్తేనేమో తల్లి. మొట్టమొదట వచ్చేది మీరేమైనా ఎట్లయినా ఉండండి, కలిసి ఉండండి, చక్కగా ఉండండి, మీ మీద మీరు ప్రార్థన చేసుకోండి అనే విధానం ఉంటే ఏమాత్రం కూడా ఇక ఆ కుటుంబానికి ఏమాత్రం కూడా కొరత ఉండదు, ఏమాత్రం కూడా. అందుకనే దుష్టుడు మూడో వ్యక్తి ఎవరైతే దేవుడు లేకుండా మూడో వ్యక్తిగా ఇంకెవరైనా ఉన్నారంటే వారు ఎవరైనా కావచ్చు, ఆ కుటుంబం చెల్లాచెదరైపోతుంది. అందుకని కుటుంబంలో కలిసి అనేది, ప్రార్థన చేయడం అనేది, కలిసి పనిచేయడం అనేది ఎంతో ప్రాముఖ్యం. ఆ ప్రాముఖ్యత కలిగిన వారంగా ఉండి హెర్మోన్లో మనం కలిసి పనిచేసేదాని కొరకాయ అకుల ప్రిస్కిల్లాల వారి మాదిరి కలిగి, పవిత్రత కలిగి, ప్రేమ కలిగి, నిజమైన అనుభవంలో అపోస్తలుడైన పౌలు వలె ప్రభు కొరకై త్యజించి మన యొక్క డ్యూటీని మనం డ్యూటీగా చేసి ఆపర్చునిటీగా తీసుకుంటే ఎట్లుంటామంట? బ్యూటీగా ఉంటామంటే ఆత్మీయమైన సౌందర్యం కలిగిన వారు ఉంటాం. సంఘవంతుడిపై ఎట్లుండాలో
ఆత్మీయమైనటువంటి సౌందర్యం కలిగిన వారుగా ఉండాలి. ఆత్మీయమైన సౌందర్యం తీసుకొచ్చేది ఏంటి? డ్యూటీ ఒకటే, ప్రార్థన చేయడమే, కలిసి పని చేయడమే. రెండోది ఆయన ఇచ్చే ఆపర్చునిటీని, ఆ దినాన్ని ఆపర్చునిటీ అని చెప్పండి. మనకు దేవుడు ఇచ్చేటటువంటి మన ముందు ఉంచిన దినమే ఆపర్చునిటీని వాడుకుని మనం ఏం చేయాలా? ఆయన కొరకు పని చేసినప్పుడు మనం అనేక మందికి ఎట్టుంటాం? సౌందర్యంగా కనబడతాం. వారేంటండి ఏమాత్రం దిగులు పడరు, వారేంటండి ధైర్యంగా ఉంటారు, వారేంటండి ఏమాత్రం తక్కువ లేకుండా ఉంటారు. నేను చెప్తున్నాను ధైర్యంగా. కింద అడుగుతూ ఉంటారు ఎవరు, సుభద్రమ్మ గారు మిగతా వాళ్ళు ఏంటి ఎప్పుడు చూసినా అట్లా ఉంటారేంటి అసలు అంటే కారణం ఏంటి? దేవుళ్ళు కొంచెమైనా ఉండి కొనసాగుతుంది. అందుకని మన సంఘ వాగ్దానం ఏంటి చెప్పండి? ఎవరైనా చూడకుండా చెప్పండి. ఎక్కడ సదాకాలం, అదైతే పైన బాగా పెద్ద కనపడుతుంది కదా వచనం, అది కూడా కనపడుతున్నా రైట్, అంటే పెద్దగా ఉంది కాబట్టి. మత్తయి 28 అధ్యాయం 20వ వచనం, సదాకాలము నేను మీకు, అక్కడ ఒక మంచి మాట ఉంది, యుగ సమాప్తి వరకు ఉందా? యుగ సమాప్తి వరకు అంటే ఈ యుగము సమాప్తి అయ్యేంత వరకు నీకు నాకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైనా కలిసి ప్రార్థించినప్పుడు, కలిసి పని చేసినప్పుడు, అప్పుడే మనము డ్యూటీగా చేయాలి. ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు ఎంతో బ్యూటీగా ఉండి మనం ముందుకు వెళ్ళే వరకు ఉంటాం. అటువంటి ఆత్మీయ సౌందర్యం కలిగిన వారంగా హెర్మోన్గా ఉండి ప్రార్థన చేసే సంఘముగా, సేవ చేసి సువార్త చేసే సంఘముగా నీవు నేను ఉండడానికి ప్రియ ప్రభువు సహాయం చేయను. మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం.